తెంపిన ఎకరాముల 20 టన్నులు వెళ్ళింది. ఇప్పుడు ఇంకొక పక్క ఎకరాములో తెంపుతుర్రు, తెంపిర్రు. ఇప్పుడు డిసెంబర్లో నింపుతుర్రు. అగో ఆ లైన్ కూడా ఇప్పుడే సగం ముని వెళ్తుర్రు నింపేది అంతా తెంపి అయిపోయి. ఇప్పుడు కూడా ఇంకా కూడా 2 డిసెంబర్లు వెళ్తాయి. ఇంకా 20 టన్నులు, 2 ఎకరాలకు 40 టన్నులు వెళ్తుంది కాయ. ఇంత మంచిగా ఈ కూలీలు కూడా అంటారు ఈసారి ఫస్ట్ పెట్టిరు కాబట్టి ఇలా గొర్రె మంద పెట్టిరు 3 ఏళ్ల కింద. ఇక చేత కూడా మంచిగా చేసిరు, చెట్లు కూడా లేవు, మంచిగా తేడా ఉంది. కాయ కూడా విత్తనాలు కూడా మంచిగా ఉంది మీ దాంట్లో కాయ అని కూడా కూలీలు అంటారు. నిన్న రెండు బండ్లు అమ్ముకొచ్చిరుగా ఇక్కడి రైతన్న. ఇగో ఇదొక్క బండి 10 టన్నులు. ఇగో ఇదొక్క బండి. రెండు బండ్లకు 2 సిట్టీలే వచ్చినాయి చూడు. నమస్తే రైతు అన్న, మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ సంవత్సరం పెట్టింది. ఈ సంవత్సరం ఇదివరకు ఏమైనా పత్తి వేసినావా? ఇంట్లో పత్తి వేసి దాన్ని వీకేసి తోట పెట్టి కూడా ఈ కర్బూజ తోట పెట్టి కూడా ఎన్ని వచ్చింది? సంక్రాంతి పండుగ పెట్టి ఇప్పుడు 3 నెలలు. ఇప్పుడు ఇవాళ 26 తారీఖు అంటే 3 నెలలు. 3 నెలలకు కాయ ఎత్తినాం. మరి పెట్టుబడి ఎంత వచ్చింది? పెట్టుబడి 1,40,000 వచ్చినాయా? 1,40,000 వస్తే మీకు ఇప్పటికీ 4 బండ్లకు ఈ మొదటి కాయ 4 బండ్లు వెళ్తుంది. ఇప్పుడు 3 బండ్లు అవుతుంది. ఇంకా కూడా 8 భోజనాలు ఉన్నాయి. అన్నీ కలిసి 4 బండ్లు అంటే 40 టన్నుల కాయ. మళ్ళీ ఇంకా వెనక కాయ ఎన్ని బండ్లు అవుతాయి? బండినార ఇంత కాయ ఇంత 1,00,000 పెట్టుబడి పెట్టినందుకు ఇగో ఇప్పుడు 6 బండ్ల డిసెంబర్ల కాయ ఎలా తీసిండు అంటే 55 నుంచి 60 టన్నుల కాయ ఈ 2 ఎకరాల పంట తీసిండు ఈ రైతన్న. కూడా అనుకోకూరు మీరు, మా ఆడపిల్ల భర్త. అందు గురించే మా రైతు వీళ్ళకు కూడా రేషన్ కార్డు లేదు. రైతు బానే ఆపద నుంచి ఇంత మంచి పంట ఫస్ట్ పెట్టిండు, ఇంత మంచి పంట తీసిండు. మీకందరికీ నేను చూపించగలగాల చెప్పాలని నేను చూపిస్తున్నా.